హాయ్ అండి. నేను బంగారు తీగ ఎలా నివారించానో చెప్తానని చెప్పాను కదా. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు. ఇది మన గార్డెన్లో నాటు గులాబీ అండి. ఎంత ముద్దుగా ఎంత బాగుందో కదా. ఇప్పుడు బంగారు తీగ నివారణ ఎలా చేశానో నేను మీకు చూపిస్తానండి. అది చాలా వరకు అల్లుకుపోయింది. నేను చాలా వరకు తీసాను, ఒక పావు వంతు, కానీ వల్ల కాలేదనమాట. వేరే వాళ్ళని అడిగితే కూడా ఇలా తీస్తే మళ్ళీ కూడా వచ్చేస్తుంది. దాని కండకు కూడా చుట్టేసుకుందండి వంగ చెట్టుకి. అందుకే నా చెట్టు అంతా మొత్తము కొట్టేసి ట్రిమ్ చేసేసాము. ఇలా ట్రిమ్ చేసేస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది అని చెప్పారు. మళ్ళీ చిగుర్లు వస్తుంది, మళ్ళీ కాయ వస్తుంది వర్షాకాలము. అందుకనే ఇలా తీసేసామండి. ఎంత బాగా చూసారు కదా, ఎంత బాగా అల్లుకుపోయిందో. మీకు కనుక ఇలా వచ్చినట్టయితే ఇక కంపల్సరీ చెట్టు అయితే తీసేయాలని చెప్తున్నారు. మీరు కూడా అదే చేయండి. ఒకదానికి వచ్చినప్పుడు ఒకటి తీసేస్తే దాంతోనే పోతుంది, లేకపోతే మొత్తం గార్డెన్ అంతా వచ్చేస్తుంది. నేను అందుకని ఇలా ట్రిమ్ చేసేసాను. ఇదిగోండి, ఇంతవరకు లాగాను కానీ నా వల్ల కాలేదు, కాబట్టి ట్రిమ్ చేసేసాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.